జీహెచ్ఎంసీలో శానిటేషన్ తీరుపై కమిషనర్ ఆమ్రపాలి ఫోకస్ పెంచారు. ఇంటింటి నుంచి చెత్త సేకరణ, కార్మికుల అటెండెన్స్ పై నిర్లక్ష్యం వహించినందుకు మరో 7 డిప్యూటీ కమిషనర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇవే కారణాలపై 2 రోజుల క్రితం 4 డిప్యూటీ కమిషనర్లకు షోకాజ్ నోటీసులు పంపించారు. వారం రోజుల్లో 11 మంది అధికారులకు నోటీసులు జారీ చేయడం కలకలం సృష్టిస్తోంది. ఇదే విషయమై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి జీహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి శ్రవణ్ లైవ్ లో ఉన్నారు. శ్రవణ్, జీహెచ్ఎంసీలో శానిటేషన్ పరిస్థితి ఎలా ఉంది? గ్రేటర్ హైదరాబాద్లో శానిటేషన్ పరిస్థితి ఇబ్బందికరంగా బాగా లేదు అనే చెప్పాలి. జనం దగ్గర నుంచి శానిటేషన్ పైన చాలా ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. చెత్త సేకరణ ప్రతిరోజు జరగట్లేదు అనేటువంటి అంశాన్ని హైదరాబాద్ నగర వాసుల నుంచి జీహెచ్ఎంసీకి వస్తున్నటువంటి ఫిర్యాదులు. అది కాకుండా చాలా ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. చెత్త సేకరణ సరిగా జరగట్లేదు అనేది స్పష్టంగా హైదరాబాద్ నగరవాసిని ఎవరిని అడిగినా చెప్పొచ్చు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా 22 లక్షల నుంచి 25 లక్షల ఇల్లులు ఉన్నాయి. మొత్తము ఇవన్నీ ఇళ్ల నుంచి చెత్త కలెక్ట్ చేయడానికి కేవలం 4500 చెత్త ఆటోలు మాత్రమే, అంటే స్వచ్ఛ ఆటోలు మాత్రమే ఉన్నాయి. మరి ఇవన్నీ స్వచ్ఛ ఆటోలు అయినా ఉన్నాయి తక్కువనే, మరి అవన్నా సరిగా కలెక్ట్ చేస్తున్నాయా అంటే లేదు అనేటువంటి అంశాన్ని అధికారుల దగ్గర నుంచి జనం దగ్గర నుంచి కూడా వినిపిస్తూ ఉంది. నిన్న మాటనే కమిషనరే చెప్పారు, తన ఇంటి నుంచి కూడా ప్రతిరోజు చెత్త కలెక్షన్ జరగట్లేదు అని. సో హైదరాబాద్ నగరవాసులలో శానిటేషన్ పైన కొంత అసంతృప్తి ఉంది. జీహెచ్ఎంసీకి సంబంధించిన స్వచ్ఛ ఆటోలు ప్రతి ఇంటి నుంచి చెత్త కలెక్ట్ చేయడం లేదు అనేటువంటి అంశం చాలా సీరియస్గా ఉంది. దీంతో పాటు మొత్తము చెత్తకుండి పాయింట్లు 2750 చెత్తకుండి పాయింట్లు ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా. ఈ చెత్తకుండి పాయింట్లను జీహెచ్ఎంసీ అధికారులేమో జీబీబీ పాయింట్లు అంటారు, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్. ఇక్కడ చెత్త పేరుకపోతుంది, దాన్ని గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్గా జీహెచ్ఎంసీకి సంబంధించిన శానిటేషన్ అధికారులు అభివర్ణిస్తారు. సో ఈ చెత్తకుండి పాయింట్లు కూడా తొలగించడం లేదు. ప్రతిరోజు కార్మికులు కూడా ఉదయం 6 గంటల లోపు అటెండెన్స్ ఇవ్వాలి. 5 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే వాళ్ళందరి అటెండెన్స్ ఇవ్వాలి. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా, ఈ యాప్ ద్వారా ప్రతిరోజు కార్మికులకు సంబంధించిన అటెండెన్స్ తీసుకోవాలి. కానీ ఆ అటెండెన్స్ కూడా సరిగా తీసుకోవట్లేదు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. సో ఈ 3 అంశాలను బేస్ చేసుకొని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి గ్రేటర్ హైదరాబాద్లో పనిచేస్తున్న డిప్యూటీ కమిషనర్లకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. 4-5 రోజుల వ్యవధిలో దాదాపుగా 11 మంది డిప్యూటీ కమిషనర్లకు షోకాజ్ నోటీసులు అందాయి. మొదటి దశలో అంబర్పేట్, చంద్రాయన్గుట్ట, చార్మినార్, ఫలక్నుమా ఈ 4 సర్కిళ్ళకి షోకాజ్ నోటీసు అందితే ఇప్పుడు లేటెస్ట్గా అందింది చార్మినార్కి రెండోసారి షోకాజ్ నోటీస్ అందింది. అక్కడ డిప్యూటీ కమిషనర్కు. రాజేంద్ర నగర్ డిప్యూటీ కమిషనర్కి షోకాజ్ నోట్ అందింది. రాజేంద్ర నగర్, అత్తాపూర్, మైలార్దేపల్లి నగర శివారు ప్రాంతం, అక్కడ చెత్త సేకరణ సరిగా జరగట్లేదు అనేటువంటి అంశం పైన అక్కడ డిప్యూటీ కమిషనర్లకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఇక మెహదీపట్నంలో హై క్లాస్ బిల్డింగ్స్ ఎన్ని ఉంటాయో లో రైజ్ బిల్డింగ్స్, బస్తీలు కూడా అంతే ఎక్కువ ఉంటాయి. సో ఈ ప్రాంతాల్లో రోడ్ల మీద చెత్త విపరీతంగా పేరుకపోతుంది. ప్రతిరోజు ఇంటి నుంచి చెత్త కలెక్షన్ జరగట్లేదు అనేటువంటి అంశాలపైన మెహదీపట్నం డిప్యూటీ కమిషనర్కి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఇక ముషిరాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ముషిరాబాద్ సర్కిల్ ఉంటుంది. అక్కడ మెడికల్ ఆఫీసర్ మైత్రేయితో పాటు డిప్యూటీ కమిషనర్ మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం, వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ లోపంతో నగరవాసులు ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళు ఇంటింటి చెత్త కలెక్షన్ జరగకపోవడంతో వాళ్ళు చెత్త తీసుకొని వచ్చి రోడ్ల మీద పడేస్తున్నారు. ఆ చెత్త కమ్యూటర్స్కు అంటే వాహనదారులకు ఇబ్బందిగా మారుతుంది, రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి ఇబ్బందిగా మారుతుంది. ఆ చెత్తకుండి పాయింట్ల దగ్గర కుక్కలు వచ్చి అక్కడ వచ్చేపోయే వాళ్ళ మీద అటాక్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ చెత్తకుండి పాయింట్ల దగ్గర కుక్కలు గుమ్మిగూడుతున్నాయి అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ఇక బేగంపేట్, సికింద్రాబాద్తో పాటు గాంధీ హాస్పిటల్, దాంతోపాటు ప్రజాభవన్కి ఆనుకొనే ఉంటుంది ఈ బేగంపేట్ ఏరియా. ఈ బేగంపేట్ ఏరియాలో పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. వివిఐపీల మూవ్మెంట్కి సంబంధించిన మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. జీహెచ్ఎంసీ కమిషనర్ అక్కడే ఉంటారు. రాష్ట్రంలో చాలామంది ఐఏఎస్ అధికారులు బేగంపేటలోనే ఉంటారు. అట్లాంటి బేగంపేటలో కూడా చెత్త సేకరణ ప్రతిరోజు జరగట్లేదు. చెత్తగుండి పాయింట్ల దగ్గర నుంచి చెత్త సేకరణ సరిగా జరగట్లేదు అనేటువంటి అంశాలు పైన ఆరోపణలు రావడంతో అక్కడ డిప్యూటీ కమిషనర్కి కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఇక చంద్రాయన్గుట్ట, చందానగర్ అంటే షేర్లింగంపల్లి జోన్లోకి వస్తుంది. షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్గా ఉపేందర్ రెడ్డి ఉన్నారు. ఆయన గతంలో
శానిటేషన్ అడిషనల్ కమిషనర్గా ఉన్నారు. అంటే హైదరాబాద్లో మొత్తం చెత్త ఎక్కడ ఉన్నా దానికి లిఫ్ట్ చేయాల్సినటువంటి బాధ్యత శానిటేషన్ అడిషనల్ కమిషనర్ది. అట్లాంటి పొజిషన్లో పనిచేసినటువంటి అధికారి ఇప్పుడు ప్రస్తుతం షేర్లింగపల్లి జోనల్ కమిషనర్గా పనిచేస్తున్నారు. ఆయన కింద పనిచేస్తున్నటువంటి అధికారులతో పూర్తి స్థాయిలో సరిగా పని చేయించలేకపోతున్నారు అనేటువంటి విమర్శలు క్లియర్గా వినిపించాయి. దానికి కొన్ని ఆధారాలు జత చేస్తూ ఇప్పుడు షోకాస్ నోటీసులు అమ్రపాలి జారీ చేశారు. చందా నగర్కి సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్కి షోకాస్ నోటీసులు జారీ చేశారు. సో గ్రేటర్ హైదరాబాద్లో హైదరాబాద్ నగర పరిస్థితి, జనాలకు వస్తున్నటువంటి ఇబ్బందులపైన కమిషనర్ చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు అనేది ప్రస్తుతం ఇస్తున్నటువంటి షోకాస్ నోటీసుల ద్వారా మనకి స్పష్టమవుతుంది. చంద్రాయన్గుట్ట, చందానగర్, యూసుఫ్గూడ, యాగత్పుర, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో కూడా చెత్త సేకరణ సరిగా జరగట్లేదు. ఒకసారి నేను క్లియర్గా ఓవరాల్గా చెప్పే ప్రయత్నం చేస్తా. గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా దాదాపుగా 650 చదరపు కిలోమీటర్లో విస్తీర్ణమై ఉంది. ఈ జిహెచ్ఎంసీ పరిధిలో 22 లక్షల నుంచి 25 లక్షల ఇల్లులు ఉన్నాయి. ఈ 25 లక్షల ఇళ్ల నుంచి 4500 ఉన్న స్వచ్ఛ ఆటో వాళ్ళు చెత్త సేకరించాలి. సో ఆ స్వచ్ఛ ఆటోలు ప్రతిరోజు చెత్త సేకరణకి జరగట్లేదు అని అధికారుల దగ్గర నుంచి, జనం దగ్గర నుంచి కమిషనర్కి వస్తున్నటువంటి ఫిర్యాదుల మేరకు ప్రస్తుతం కమిషనర్ సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. అందులో ప్రధానంగా చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్, కూకట్పల్లి, షేర్లింగపల్లి జోన్, ఈ 4 జోన్లలో రీసెంట్గా చెత్తకు సంబంధించిన ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. సికింద్రాబాద్ జోన్లో కూడా కొంత ఎక్కువ ఫిర్యాదులే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అందులో ప్రధానంగా బేగంపేట పైన ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. దాంతోపాటు ప్రత్యేకంగా బేసిక్గా దృష్టి పెడతారు. ఎందుకంటే ఒక ఏరియాలో విఐపి ఉన్నా, వివిఐపి ఉన్నా, లేకపోతే ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి అధిపతి ఉన్నా ఆ ఏరియాలో ప్రత్యేకంగా దృష్టి పెడతారు. బేగంపేటలో జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి నివసిస్తారు. జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు నివసిస్తారు. సెక్రటరియట్లో పనిచేసేటువంటి, ప్రభుత్వంలో పనిచేసేటువంటి చాలా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళందరూ ఉండేటువంటి కుందన్బాగ్, బేగంపేట్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా చెత్త సేకరణ సరిగా జరగట్లేదంటే శానిటేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది పనితీరు ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఈ షోకాస్ నోటీసులతో ఇప్పుడు పరిస్థితి ఇట్లా ఉంది. రాబోయే రోజుల్లో పనితీరు ఇట్లానే ఉంటే అందరూ మెడికల్ ఆఫీసర్లకు కూడా మెమోలు జారీ అవుతాయి అనేటువంటి అంశాన్ని కమిషనర్ అమ్రపాలి చెప్పే ప్రయత్నం చేశారు. ఇవాళ ఉదయం కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు శానిటేషన్ అంశం పైన ప్రతి ఒక్కళ్ళు కూడా సీరియస్గా వ్యవహరించాలి. ఒకవేళ రోడ్లో ఊడ్చేటువంటి కార్మికులు సరిగా పనిచేయకపోయినా, చెత్త సేకరణ సరిగా జరగకపోయినా, ప్రతి ఇంటి నుంచి చెత్త కలెక్షన్ సరిగా జరగకపోయినా ఖచ్చితంగా షోకాస్ నోటీసులు అందుతాయి. దాని తర్వాత మెమోలు అందుతాయి. దాని తర్వాత సస్పెన్షన్ వారికి కూడా పరిస్థితి వెళ్తుంది అనేది క్లియర్గా కమిషనర్ ఇండికేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో 4 రోజుల్లో 11 మంది డిప్యూటీ కమిషనర్లకు షోకాస్ నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పటికైనా సరే డిప్యూటీ కమిషనర్లు కావచ్చు, మెడికల్ ఆఫీసర్లు కావచ్చు, లేదంటే డీఈలు కావచ్చు, వాళ్ళ పనితీరులో మార్పు కనిపిస్తుందా, మొద్దు నిద్ర వాళ్ళు వీడుతారా అనేది చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. చెత్త అనేది కేవలం చెత్తకి మాత్రం పరిమితం కాదు. చెత్త దానివల్ల రోడ్ల మీదకి రావడంతో అక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది, అక్కడ కుక్కలు స్వైర విహారం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ చెత్త కుండి పాయింట్ దగ్గర వాటర్ స్టాగ్నేట్ అయ్యి దోమల ఉత్పత్తి అవుతుంది. ఆ దోమల ద్వారా మళ్ళీ డెంగ్యూ వ్యాపించేటువంటి అవకాశం ఉంది. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా కనెక్షన్గా ఉంది. దీనివల్ల నగరవాసులు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది మాత్రం మేము హైదరాబాద్కి జిహెచ్ఎంసీకి ట్యాక్సులు కట్టాలి, అనేక విధాలుగా ఏమి చెప్తే అవి మేము చేయాలి, కానీ మాకు ఎందుకు కనీస సౌకర్యాలు కల్పించడంలో జిహెచ్ఎంసీ విఫలం అవుతుంది అనేటువంటి ప్రశ్న హైదరాబాద్ నగరవాసులు వేస్తూ ఉన్నారు. మరి చూడాలి, కమిషనర్ షోకాస్ నోటీసులు జారీ చేసిన తర్వాత హైదరాబాద్ నగరవాసుల నుంచి ఇంత పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న తర్వాత ఇప్పటికైనా సరే డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు వాళ్ళ పనితీరులో మార్పు కనబరుస్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాల్సినటువంటి అవసరం ఉంది.